ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి యొక్క మంచి తరుణను బట్టి దేవాతి దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఎంతో ప్రయాసపడి భారము కలిగి అనేక మంది ప్రభువును తెలుసుకొని ఆయనకు రాజ్యానికి వారసులు కావాలనే ఉద్దేశంతో ఇటు రీతిగా ఈ యొక్క ప్రోగ్రామును అనగా సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలను నడిపిస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులు డాక్టర్ యేసుపాదం గారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు వారికి ఇంకను ఆరోగ్యమును అనుగ్రహించి తన పరిచర్యలో వాడబడడానికి ప్రభు సహాయం చేయనట్లుగా వారి కొరకు ప్రార్థించవలసిందిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని యొక్క బిడ్డలకు మీకందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తూ ఉన్నా. దేవుని యొక్క సన్నిధిలో వెచ్చించిన సమయమునకును సమస్తమునకును దేవుడు తప్పక ప్రతిఫలమును ఆశీర్వాదమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఈ ప్రోగ్రామును అనుసరిస్తూ ఎందరైతే ఈ యొక్క వాక్యము వినుట వలన బలపరచబడుతున్నారో మిమ్మల్నందరూ కూడా దేవుడు తప్పక వర్ధిల్ల చేస్తారని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక లేఖన భాగము చదువుకొని దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 5వ వచనం వరకు చదువుకుందాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచే వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, సర్వోన్నతుడా, నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నా. తండ్రి దేవా, ఈ సమయంలో ఇంతవరకు చదివినటువంటి లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. అటు వాక్యము ద్వారా ఎందరైతే ఈ యొక్క మాటలు వినుచున్నారో ఈ ప్రోగ్రాము ద్వారా అటు వారందరి ప్రభా మీరు దర్శించి బలపరచి కృప చూపించి నడిపించండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు విషయమై మనము గమనించినట్లయితే ఊజు దేశమందు గొప్ప ధనవంతుడుగాను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగాను యథార్థవర్తనుడుగాను చెడుతనమును విసర్జించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి 10 మంది సంతానం కలిగి ఉన్నప్పటికీ విస్తారమగు ఆస్తి లేక పశువులను పనివారిని బహుమంది పనివారు అంటున్నారు.
అనేక మంది పనివారిని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన తన యొక్క కుటుంబం పట్ల అనగా తన యొక్క బిడల పట్ల ఎంతో శ్రద్ధ కలిగి వారి కొరకు ఒక్కొక్కరి కొరకు ఆయన దేవుని యొక్క సన్నిధిలో దహన బలిని అర్పిస్తూ ఉండేవాడని, అరుణోదయమున అనగా ఉదయకాలమున తన యొక్క బిడల కొరకు, కుమారులు కుమార్తెల కొరకు వారు ఒకవేళ హృదయంలో దేవుని దూషించున్నారేమో, పాపము చేసి ఉన్నారేమో అన్నటువంటి ఉద్దేశముతో లేక సందేహముతో అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచు వచ్చెనని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబును మనము గమనించినట్లయితే ఆయన ఎంతో ధనవంతుడైనప్పటికీ కూడా తన యొక్క కుటుంబం కొరకు, ప్రత్యేకంగా పిల్లల కొరకు వేకువజామున లేచి ఆయన బలులు అర్పించినట్లుగా అనగా వారి కొరకు ప్రార్థించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము గమనించవచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆయనకున్నటువంటి అలవాటు ఏమిటంటే ఉదయకాలమున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించుట. రెండవదిగా తన యొక్క కుటుంబం కొరకు అనగా పిల్లల కొరకు ప్రార్థించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి మరి మన జీవితాల్లో మనకైనా కూడా ఈ దినములలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కాపుదల, ఆయన యొక్క భద్రత, దేవుని యొక్క దీవెన మన కుటుంబం మీద, పిల్లల మీద ఉండాలి అంటే మనము కేవలము చర్చికి వెళితే సరిపోదు. ఆదివారము లేక మిగతా దినములలో ఆరాధనకు వెళితే సరిపోదు. కానీ వాక్యం చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏ పని చేయవలసినదో ఆ సమయంలో చేయవలసిన పని ఆ సమయానికి చేయటం వలన కూడా మనము తప్పక ఆశీర్వదించబడతాము అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే పూర్వం మన యొక్క పితరుల యొక్క భక్తులు వారు ఆయా సందర్భములలో ఒక్కొక్కరు ఒక్కొక్క సమయముల దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉంటూ ఉండేవారు. కాబట్టి మనము కూడా ఒక నిర్దిష్టమైన సమయమున కలిగి దేవుని సన్నిధిలో మనము కూడా ప్రార్థించేవరముగా ఉండాలని, అది క్రమముగా ఉంటూ ఉండాలని, దాన్ని మనము కొనసాగిస్తూ ఉండాలని, అలాగూ చేయటం వలన మనము తప్పక దేవుని యొక్క ఆశీర్వాదం చూస్తామని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. దావీదుని మనం గమనించినట్లయితే ఆయన దినమునకు 7 మారులు ప్రార్థించినట్లుగా మనం ఎరిగిన వారమే. అదేవిధంగా దానియేలు భక్తుడైతే ఆయన దినమునకు 3 మారులు ప్రార్థించినట్లుగా మనము ఎరిగి ఉంటూ ఉన్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే పేతురు యోహానులు మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రార్థన కాలమున వారు శృంగారమును దేవాలయమునకు వెళ్ళుచుండగా ఉంటుంది. అనగా అది వారి యొక్క ప్రార్థనా సమయముగా కలిగి ఉంటూ ఉన్నారు. అదేవిధముగా ఇంకా ఎక్కువ శాతం మనం గమనించినట్లయితే ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ప్రాముఖ్యమైన ప్రార్థనా సమయం ఏదనగా అది ఉదయకాలపు ప్రార్థన అని దేవుని యొక్క వాక్యములో మనము ఎరిగిన వారముగా ఉంటున్నాం. అయితే అంత మాత్రం కాదు, కానీ దాన్ని మనము అనుసరించినప్పుడు ఆ యొక్క ప్రతిఫలమును, ఆ యొక్క దీవెనను, కార్యములను, ఆశీర్వాదములను మనము చూస్తామని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. చూడండి, అక్కడ యోబును మనం గమనించినట్లయితే తూర్పు దిక్కున ఉన్నటువంటి మనుషులందరిలోకెల్లా ఆయన మాత్రమే గొప్పవాడని, ధనములో కావచ్చు, హోదాలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు,
అన్ని విషయాల్లో కూడా దాన ధర్మ విషయం చేయడంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఆయనకు మించిన వారు లేరని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. అనగా దానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన అరుణోదయమున లేచి తన యొక్క పిల్లల కొరకు, ఒక్కొక్కరి కొరకు దహన బలి అర్పించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈనాడు మనము కూడా అలాంటి అనుభవంలో మనం ఉండాలని, అటు విధముగా మనము కొనసాగుచుండాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నారు. చూడండి, ఆయన మాత్రం కాదు కానీ దేవుని యొక్క గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రారంభం నుంచి కూడా మన పితరులు అటు రీతిగానే లేచి ప్రార్థించేవారుగాను ప్రభుతో గడిపేవారుగాను ఉంటూ ఉన్నారు. చూడండి, అబ్రహామును మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడుచున్నాడు కదా, సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేయబోతున్నాను అని తన యొక్క స్నేహితుడిగా ఉన్నటువంటి అబ్రహాముతో మాట్లాడుచున్నప్పుడు ఆయన యోబు కొరకు విజ్ఞాపన చేసినట్లుగా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనము ఎరిగిన వారముగా ఉంటూ ఉన్నాం. అయితే చూడండి, ఎప్పుడైతే అబ్రహామును బట్టి ఆ లోతును తన కుటుంబాన్ని నేను నశింప చేయను అని దేవుడు అబ్రహాముకు మాటిచ్చిన ప్రకారము దేవుడు ఆ లోతును బ్రతికించున్నా లేదా? లోతు ఏ విధముగా ఉంటున్నాడు, ఆ ప్రాంతం అసలు ఏమైపోయింది అని గమనించడానికి అబ్రహాము ఆ యొక్క ప్రాంతమును సందర్శించిన సమయము ఏంటి అని మనం గమనించినట్లయితే చూడండి, ఆది కాండముల నుంచి 19వ అధ్యాయము 27వ వచనం చదివినట్లయితే ఆయన ఏ సమయంలో ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళున్నాడంటే ఉదయకాలమున లేచి అక్కడికి వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలుచున్న చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలి లేచుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తనకు మాట ఇచ్చున్నాడు కాబట్టి ఆ ప్రాంతం అసలు ఏమైపోయింది, లోతు బ్రతికి ఉన్నాడా లేదా, తన కుటుంబం ఉన్నదా లేదా అని గమనించడానికి చూడడానికి అబ్రహాం అయితే తెల్లవారినప్పుడు అనగా ఉదయకాలమున లేచి ప్రయాణం చేసి ఆ ప్రాంతమునకు వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా ఉదయకాలమున లేచి ప్రయాణములు చేస్తూ ఉంటాము, కానీ ప్రార్థన అయితే మరి చేస్తూ ఉన్నామో లేదో మనం ఒకసారి గమనించుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ అబ్రహాం అయితే ఆయన ఉదయకాలమున లేచినటువంటి అలవాటు కలిగి ఉంటా ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు, తన యొక్క తర్వాత చదవడం తన యొక్క సంతానము కూడా, వారు కూడా అలాంటి అనుభవాన్ని మాత్రమే కలుగునట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఎప్పుడైతే అబ్రహాము ఉదయకాలమున వెళ్ళి ఉన్నాడో అప్పుడు వారిని గమనించి వారు బ్రతుకునటమైన చూడగలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధముగా యాకోబును కూడా మనం గమనించినట్లయితే బేర్షెబా నుంచి హరాను వైపు ఆయన ప్రయాణం చేస్తుంటుండగా ఆ మార్గ మధ్యములో మనం గమనించినట్లయితే ఆది కాండము 28వ అధ్యాయము 18వ వచనం మనం చదివినట్లయితే ఎప్పుడైతే ఆయన మరి బేర్షెబా మొదలుకొని హరానుకు ప్రయాణమే వెలుచున్నాడో ఆ మార్గ మధ్యములో అతడు ఒక స్థలములో ఉండి ఆయన నిద్రపోవచ్చు ఉంటుండగా 18వ వచనం మనం చదివినట్లయితే పరలోకపు గవినిదే అనుకరణు తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ రాత్రి వేళ ఆ స్థలమందు ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకొని నిద్రపోవచ్చు ఉన్నాడు. దేవుడు తనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అని అంటా ఉన్నాడు కదా,
ఇదిగో నీ వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడదను, ఈ దేశమునకు మరలా నిన్ను రప్పించదను, ఇదిగో నిన్ను మాత్రమే కాదు నీ యొక్క సంతానమునకు ఈ ప్రదేశాన్ని నేను ఇస్తాను అని దేవుడు తనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనకి ఆ రాత్రి దేవుని యొక్క దర్శనం కలిగి ఉంటూ ఉన్నాడు, వాగ్దానం పొందుకున్నాడు, అప్పుడు ఆయన ఉదయకాలమున అనగా తెల్లవారి లేచి అక్కడ ఒక రాయి నిలిపి దాని మీద నూనె పోసినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నాడు. ఆ యొక్క ప్రాంతానికి బేతేలు అని ఆయన పేరు పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఆనాడు వారికి ఉన్నటువంటి అలవాటు మనం గమనించినట్లయితే ఉదయకాలమున లేచి దేవుణ్ణి ఘనపరచుట, లేక ప్రార్థించుట, దేవుణ్ణి స్తుతించుట, ఆయనను సేవించుట, ఆయనను ఆరాధించుట, లేక బలులు అర్పించుట, దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారికి దగ్గరగా ఉంటూ ఉండేవాడు, దేవుడు వారికి వాగ్దానం చేస్తూ ఉండేవాడు, దేవుడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు. దేవుని యొక్క దర్శనములు, దేవుని యొక్క కళలను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహవాసమును వారు కలిగి ఉంటూ ఉండేవారు. ఈనాడు మనకు కూడా అలాంటి అనుభవం కావాలంటే, దేవుని యొక్క సహవాసము మనం కలిగి ఉండాలంటే, ఆయన సన్నిధి మనతో ఉండాలి అంటే, దేవుడు మనల్ని దర్శించాలి అంటే, ఆయన యొక్క వాగ్దానములు మనము పొందుకోవాలంటే, మనము కూడా ఉదయకాలమున లేచి దేవుని మనము ఆయన సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే యాకోబు మాత్రమే కాదు కానీ నిర్గమకాండము 34వ అధ్యాయము 4వ వచనం చదివినట్లయితే మోషే కూడా అలాంటి అనుభవాన్ని కలుగునట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కాను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలగడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేతో ప్రభు అన్నారు కదా, ఎవరు కూడా నీతో రాకుండా ఈ యొక్క కొండ మీదకి నువ్వు రావలెను అని చెప్పినప్పుడు అతడు ఆ కొండ మీదకు అనగా సీనాయి పర్వతం మీదకి ఆయన వెళ్ళిన ఆ పరిస్థితి మనం గమనించినట్లయితే అక్కడ అన్నాడు కదా, ఆ యొక్క మరి రాతి పలకలను అనగా ఆ యొక్క 10 ఆజ్ఞలను మోసుకొని రావటానికి ఆయన ఒక్కడిగా వెళ్ళి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఆయనకి ఏమని చెప్పాడంటే, నీ ఒక్కడిగా రావాలని చెప్పినప్పుడు ఆయన చెప్పినట్లుగా అక్కడ ఉంటుంది కదా, యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక్కడిగా ఉంటామన్నాడు, భారముగా ఉంటూ ఉన్నది ఆ రాతి పలకలను మోసుకొని వెళ్ళటము, ఎత్తైన పర్వతమై ఉంటామన్నది. అయితే చూడండి, ఆయన ప్రారంభించినటువంటి సమయము ఏమిటో మనం గమనించినట్లయితే ఉదయకాలమున పెందలకడ లేచి ఆయన యెహోవాను ఎదుర్కోవడానికి లేక అదిగో ఆయన సన్నిధికి ఆయన వెలుచు ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి రాసినటువంటి ఆ యొక్క మరి ఆజ్ఞల పలకలను మోసుకొని రావడానికి వెలుచున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. అలాగూ వెళ్ళినాడు కాబట్టి మోషే తన యొక్క ప్రయాణములో అనగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిపిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకములు, శోధనలు, శ్రమలు, కష్టములు, సమస్యలు అయినప్పుడు కూడా వాటన్నిటిని కూడా జయించడానికి ఈ యొక్క పెందలకడ లేచినటువంటి ప్రార్థన లేక అనుభవమే వారికి సహాయపడిందని మనము దేవుని యొక్క వాక్యము ద్వారా గమనించబద్ధమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే అంత మాత్రమే కాదు కానీ యుద్ధం చేసే సమయంలో కూడా యెహోషువ సారథ్యములో ఆ యొక్క యెరికో పట్టణమును స్వాధీనపరచుకునే విషయంలో కూడా వారు ఉదయకాలమున లేచి
ప్రయాణం చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, వారు యెరికో పట్టణమునకు వెళ్ళవలసిన్నది. అయితే అక్కడికి వెళ్ళే ముందుగా యెహోషువ యొక్క నాయకత్వంలో మరి యాజకులు కావచ్చు అందరూ కూడా వెళ్ళిన సమయం మనం గమనించినట్లయితే ఉదయకాలమున లేచి వెళ్ళి ఆ యొక్క మరి యెరికో యొక్క కోట గోడలను వారు పడద్రోసినట్లుగా, అవి పడవేయడానికి శక్తి కావాలంటే, బలము కావాలంటే, దేవుని కార్యం జరగాలంటే ఇదిగో ఉదయకాలమున లేచి మనము బయలుదేరి వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి యాజకులు సహితము, నాయకుడు సహితము, ప్రతివారు కూడా, పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కూడా వారు బయలుదేరి ఉదయకాలం లేచి వెళ్ళున్నారు. కాబట్టి దేవుడు వారికి విజయమునుకనిచ్చున్నాడు. యెరికో కోట గోడలను వారు కూల్చగలిగి ఉన్నారు. అక్కడికి వెళ్ళి వారు ఎటువంటి ఆయుధాలు ఉపయోగించలేదు, కానీ ఆ యొక్క బోర వదురు ద్వారా అనగా స్తుతులు చెప్పుట వలన, దేవుని సేవించడం వలన మాత్రమే అక్కడ విజయం పొందుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోషువ మాత్రమే కాదు, గిద్యోను సహితము ఆయన పిరికివాడుగా ఉంటూ ఉన్నాడు. 300 మంది చేత విస్తారమైనటువంటి ఆ యొక్క శత్రు సైన్యాన్ని జయించడానికి గిద్యోను వెళ్ళినటువంటి ఆ యొక్క సమయము, ఆ సందర్భం మనం గమనించినట్లయితే ఆయన కూడా ఉదయకాలమున లేచి వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును విడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. దేవుడు ఎప్పుడైతే గిద్యోనుతో చెబుతూ ఉన్నాడో, నువ్వు లేచి వెళ్ళటం వలన ఇదిగో మిద్యానులను జయించగలుగుతూ ఉంటావు అని చెప్పుచున్నప్పుడు అతను ఒక సూచన అడుగుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గిద్యోను అన్నాడు కదా, నువ్వు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడున ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలులను నా మూలముగా రక్షించేదవని నేను నిశ్చయించుకుందనని దేవునితో చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రకారముగానే దేవుడు జరిగించినప్పుడు ఆ సంఘటన చూడడానికి గిద్యోను అతడు ఉదయకాలమున లేచి ఆ యొక్క గొర్రె బొచ్చు మీద మరి మంచు పడటం వలన అవంతా కూడా పినుట వలన ఆ పాత్ర అంతా కూడా నిండేంతవరకు కూడా అది పినుట వలన ఆ పాత్ర నిండిపోవటం మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అతను యుద్ధానికి వెళ్ళటం వలన వారి దగ్గర ఆయుధం లేకపోయినప్పటికైనా కూడా కేవలం 300 మంది ద్వారా మాత్రమే వారిని జయించినట్లుగా, వారికి విజయం వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే వీరు మాత్రమే కాదు, కానీ సమూయేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత వారు ఉదయమందు వేగిరమల్లి లేచి యెహోవాకు మొరకి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ వారు ప్రభువును సేవించుటలో, వారు దేవుని యొక్క మందిరానికి వెళ్ళిన యొక్క సందర్భం మనము గమనించినట్లయితే ఉదయకాలమునే వేగిరమని లేచి యెహోవాకు మ్రొక్కినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు సమయం దొరికినప్పుడు కాదు, కానీ దేవుని యొక్క సమయమును దేవునికి ఇచ్చినప్పుడు, మన యొక్క ఇష్ట ప్రకారం కాదు, కానీ మనకి సమయం ఉన్నప్పుడు కాదు, కానీ దేవుని యొక్క ఇష్ట ప్రకారముగా దేవుడు ఏ సందర్భంలో ఏ సమయమును ఏమైతే కోరుచున్నాడో అటు వాటిని మనం దేవునికి ఇవ్వటం వలన మాత్రమే మనము వర్ధిల్లుతుంటామని దేవుని యొక్క వాక్యం మనకి
తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, అంత మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు వారిని మరి సిలువేసిన సందర్భంలో ఆ సందర్భంలో ఉన్నటువంటి ఆ స్త్రీలు కూడా, అనగా మగ్దలేనే మరియా కావచ్చు, తల్లి అయిన మరియా కావచ్చు, మరి కొందరు వ్యక్తులు ప్రభువును వెతకటానికి వెళ్ళిన యొక్క సందర్భం కూడా మనం గమనించినట్లయితే వారు ఉదయకాలమున పెందలకడనే లేక చీకటి ఉండగానే వారు లేచి ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 2వ వచనములను, యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనములను, లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనములను, అదేవిధముగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనములను వారు వెళ్ళినటువంటి ఆ సమయాన్ని మనం గమనించినట్లయితే ఇంకా చీకటి ఉండగానే పెందలకడనే లేచి ఉదయకాలమున వేకువజామున వారు ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, కాబట్టి మీరు ఆయన రాజ్యములో నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లారా చూడండి, మనము ప్రభువును వెతికినప్పుడు లేక ఆయన యొక్క రాజ్యమును మనం మొదట వెతకవలస్తున్నది. వెతకాలంటే మన యొక్క సుఖమును విడిచిపెట్టాలి, మన సౌఖ్యమును స్వలాభమును విడిచిపెట్టాలి, స్వేచ్ఛను విడిచిపెట్టాలి. కష్టము కావచ్చు, నష్టము కావచ్చు, అయినప్పటికీ కూడా మన ప్రభువును అనుసరించినట్లయితే, ఆయన కొరకు మనం పరిగెత్తినట్లయితే దేవుడు తప్పక మనలను ఆయన ఆశీర్వదించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, దేవునికి మనము మంచి వాటిని ఇచ్చినప్పుడు, ఆయనకి మనము మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చినప్పుడు ఆయన మనకు ఉత్తమమైన వాటిని అనుగ్రహించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇంగ్లీష్లో ఏమంటామంటే గాడ్ గివ్స్ ద బెస్ట్ టు దోస్ హూ పుట్ హిమ్ ఫస్ట్. కాబట్టి ఎవరైతే దేవునికి ప్రథమ స్థానం ఇస్తుంటుంటారో అలాంటి వారికి దేవుడు ఉత్తమమైన వాటిని, మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని, విలువైన వాటిని ఇస్తూ ఉంటుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం అలాగే వచ్చున్నాడు కాబట్టి తన సంతానమున్న దేవుడు ఎంతగానో వర్ధల చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోబు కూడా అలాగో చేస్తున్నాడు కాబట్టి వారిని కోల్పోయినప్పుడు కూడా దేవుడు ఇంకా శ్రేష్టమైన వాటిని, అదేవిధముగా రెండంతల ఆశీర్వాదం ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి అట్టి విధముగా మనము కూడా దేవుని కొరకు మన ఉదయకాలమున వచ్చి ప్రభువుని సేవిద్దాము. మొదటి స్థానము, ఫస్ట్ ప్రాధాన్యత ప్రభుకి ఇద్దాము. దేవుని యొక్క గొప్ప దేవుని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ఎంతవరకు మా ప్రభువాని సరద మాతో ఉంచున్నారు. నీ వాక్యము ద్వారా ప్రభువా మాతో మీరు మాట్లాడిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఎందరైతే నీ మాటలు వినున్నారో వారందరినీ మీరు దర్శించండి, దీవించండి అయ్యా. అదిగో ప్రభు, ఎలాంటి అవసరతలో, ఇబ్బందులో ప్రభువా, కష్టములో, నష్టములో ఉండి నీ మాటలు వింటున్నారో వారికి గొప్ప విడుదల మీరు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.